We often dream about vacations. We search for mountains, beaches, forests, places far away from our daily lives. We plan, we save, we wait. కానీ మనం ప్లాన్ చేసిన ట్రిప్ మాత్రం పోస్ట్పోన్ అవుతూనే ఉంటుంది. ఈ కంప్లీట్ లూప్లో పడిపోయి వీ ఆల్మోస్ట్ ఫర్గెట్ టు ఎక్స్ప్లోర్ వాట్ ఈస్ ఆల్రెడీ అరౌండ్ అస్ కదా. Somebody told me we don't notice their value until one day they are gone and no longer accessible. Or life becomes too busy to slow down. అందుకే ఈరోజు నిన్ను ఒక బ్యూటిఫుల్ ప్లేస్కి తీసుకెళ్తున్నా. అదేంటో ఎండింగ్లో చూపిస్తా. బై ద వే ఈరోజు డే 23. యాజ్ యూజువల్గా సన్ రైజ్కి లేచేసా. అండ్ వేకింగ్ అప్ టు ద సన్ రైజ్ హ్యాస్ బికమ్ మై ఫేవరెట్ పార్ట్ ఆఫ్ మై రొటీన్. ఇంకా నా ప్లాంట్స్ అన్నింటికి వాటరింగ్ చేసేసా. అండ్ దిస్ ఈస్ మై గార్డెన్ రైట్ నౌ. ఈ ప్లాంట్స్ అన్నీ గ్రో అవ్వడం చూస్తుంటే అదొక తెలియని సంతోషం. కాంట్ యాక్చువల్లీ ఎక్స్పీరియన్స్ చేస్తేనే తెలుస్తుంది. లుక్ ఎట్ మై మనీ ప్లాంట్, ఫుల్ షైన్ అవుతుంది కదా. లుక్ ఎట్ ద సన్, ఈరోజు మబ్బులతో హైడ్ అండ్ సీక్ ఆడుతున్నట్టున్నాడు. ఫైనల్లీ టైమ్ హ్యాస్ కమ్. జిమ్కి వెళ్తున్నా అనుకుంటున్నారా? కాదు, చెప్పిన కదా ఒక బ్యూటిఫుల్ ప్లేస్కి తీసుకెళ్తా అని, అక్కడికే. సో లెట్స్ గో. ఈ పాటికి నువ్వు గెస్ చేసి ఉంటావని అనుకుంటున్నా. కమెంట్ సెక్షన్ విల్ టెల్ మీ. చూద్దాం. ఆలోచిస్తుంటే ఇట్స్ యాక్చువల్లీ స్ట్రేంజ్ హౌ వీ టేక్ థింగ్స్ ఫర్ గ్రాంటెడ్, లైక్ ఎ నియర్ బై పార్క్, ఏ సైలెంట్ రోడ్ అండ్ ఎ పీస్ఫుల్ లేక్. సో ఈరోజు మనం ఒక లేక్కి ఈవినింగ్ వాక్ వెళ్తున్నాం. ఈ మధ్య ఇదంతా డెవలప్ చేస్తున్నట్టున్నారు. ఇంకా వాకింగ్ ట్రాక్ అంతా ఏం లేదు. బట్ లేక్ చూడు, పీస్ఫుల్గా, కామ్గా, బ్యూటిఫుల్ ఉంది కదా. ఎవరో ఫిషింగ్ కూడా చేస్తున్నారు. సో లెట్స్ క్విక్లీ స్టార్ట్ విత్ ఏ లేక్ టూర్. అండ్ కొంతసేపు జాగింగ్ చేసా. అండ్ చాలాసేపు చిట్ చాట్ చేస్తూ లేక్ చుట్టూ 2 రౌండ్లు వేసేసా. అండ్ ఆల్సో వాచ్ ద మూన్ అండ్ స్కై చేంజ్ ద కలర్స్. And somehow it felt complete. Maybe happiness is not always in faraway destinations. It's in the familiar places we often overlook. ఇంకలా ఈవినింగ్ అంతా లేక్ దగ్గరే టైం స్పెండ్ చేసేసి ఇంటికి రిటర్న్ అయిపోయాం. ఈరోజుకి ఇంతే. మళ్ళీ కలుద్దాం.